ఎల్ఎస్సి సీట్లో ఓడిపోయారా? మీ ఎస్ఆర్ఎస్ గారు నిజంగా కామెడీ ఆడరా బాబు. స్కోర్ అప్పుడు 1 రన్. షమి ఫస్ట్ ఓవర్ ఏమో పులి డక్అవుట్. ఇంతకీ పుల్ అంటే ఎవరో తెలుసుగా? అభిషేక్ శర్మ. ఇప్పుడు థర్డ్ ఓవర్ మళ్ళీ షమీనే. ఈసారి మీ హెడ్ కట్. అప్పుడు వాడి స్కోరు 7 అనుకుంటా. చాలా ఫర్ రీజన్. ఇంతకీ మీ టీం ఓవరాల్ స్కోర్ అప్పుడు ఎంత అంటే 8 runs. ఇప్పుడు ఫోర్త్ ఓవర్ ప్రిన్సన్ బౌలింగ్కి వచ్చాడు. రాగానే షమిని లేపేశాడు. అప్పుడు మీ టీం స్కోర్ 11 runs. ఇంతకీ కిషన్ అన్న అవుట్ అయింది ఎంతకీ? 1 run. ఎయిత్ ఓవర్ లివింగ్స్టన్ గాడు కూడా పోయాడు. వెనక్కి ఏదో కొడదాం అనుకున్నాడు రా. కామెడీ వికెట్ అది అసలు. ఆ షాట్ని కూడా ఏదో అంటారు రా, బిహైండ్ ద వికెట్ షాట్. అదే. అసలు ఆ తర్వాత నితీష్ క్లాస్ లేకపోతే మీ పరిస్థితి ఏందిరా? పాపం రా నితీష్ అన్న. మీ స్కోర్ పెంచడానికి 6 కొట్టాడు. మళ్ళీ ఇంకో 6 కొడదానే లోపు అవుట్ అయిపోయాడు. ఆ క్లాస్ గడు ఏంట్రా, మరి నితీష్ గారు లేకపోతే ఇంకెవరు ఆడవాళ్ళు లేదని చిరాకు మింగిందేమో. అన్న అవుట్ అవ్వగానే నెక్స్ట్ సెకండ్ క్లాస్ రా. అసలు ఆ క్లాస్ గడికి ఏమైందిరా? లివింగ్స్టన్ గడి ఇన్స్పిరేషన్. అయినా మీ బ్యాటర్స్ ఇద్దరు ఇల్లు దుడుద్దాం అని ప్రాక్టీస్ చేస్తున్నారేంటి? ఇద్దరు అదే షాట్స్తో అవుట్ అయిపోయారు. సరే, 18th ఓవర్లో క్లాస్ పోయాడు. ఇంకా 2 overs ఉన్నాయి. స్కోర్ పెంచుతామని నిజంగానే ఫీల్ అయిపోయాడేమో ఆ దూబేగాడు. వచ్చి రాగానే డక్అవుట్ రా. సరే పోనీ డక్అవుట్ అవడం కామనే కాదు, వాడు బ్యాట్ దగ్గర వాడే అవుట్ అయిపోయాడు చూడు. దానంత దరిద్రం కొట్టలేదు. ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? అసలు ఆవేశ్ అన్నకి నేనైనా అవుట్ చేసింది వికెట్ తీసింది నేనా అని తనకే నమ్మకం లేదు. మీరు మీ దూబేగాడు. మాకు ఉన్నాడు దూబే, 6 దూబే. నెక్స్ట్ ఆ శివంగ్ గాడు 5 runsకే క్లీన్ బౌల్డ్ ప్రిన్స్ అన్న చేతిలో. అవసరమా రా మీకు ఆ లాస్ట్ ఓవర్ స్టంట్లు? అబ్బే, ఏదో రన్స్ పెంచుదామని. సరే రా, ఇవన్నీ వదిలే. ఆ లాస్ట్ బాల్ సరిగా కొట్టలేదని తెలుసు. అలా రన్అట్ అయిపోయాడు ఏంట్రా పటేల్ గాడు. ఆ రన్నింగ్ ఏంట్రా, కుక్కలా పరిగెట్టుకుని అవుట్ అయిపోయాడు తెలుసా. ముందు ఒక పని చేయి, మీ వాళ్ళందరినీ గ్రౌండ్కి వెళ్ళి బాగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయమని, ఓకేనా? 156 runsకి ఒక్కడు తప్ప ఆల్ అవుట్ అయిపోయారు. అది ఎల్ఎస్సి సీట్లో ఓడిపోయారు. జేకే ఇంకెప్పుడు మా టీం బ్యాటింగ్లో తోపు అని ఏదో కారణాలు చెప్పకే ఎవడు నమ్మడు. ఇప్పుడు సిఎస్కే మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అది హలో హలో రే, ఇక్కడ సిగ్నల్స్ వీక్గా ఉన్నట్టున్నారా? సార్ నీది వినిపిట్లా సార్, ఇక్కడ వినిపిట్లా.